తమ్ముడు భయపడద్దు, బాధపడద్దు. చెల్లి, అయ్యో నా టైం అంతా పోయింది, నేను ఒట్టిగా అయిపోయాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేయగలను? నో, నేను ఖాళీగా వదిలేశాను, ఖాళీ అయిపోయిందన్న సమయంలో కూడా దేవుడు తన పని జరిగించుకుంటా ఉన్నాడు. యు డోంట్ వరీ, తప్పకుండా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు సిద్ధపడు. నువ్వు కలిగి ఉన్న బంధకాలు 3 దినాలే, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు 10 దినాలే. కానీ నీకు తర్వాత దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదం అనేది అది చాలా కాలం. ఇంతకాలం అని నేను చెప్పనది. భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా ఏ సమస్యలైనా, ఏ రోగములైనా, ఏ ఇబ్బందులైనా దేవుని సత్యంతో నింపబడితే, నువ్వు దేవుని సత్యాన్ని ప్రజల కొరకు ప్రచురం చేయాలనే భారంతో నింపబడితే, ఆ రోషముతో నింపబడితే నిన్నేవి బంధించలేవు. ఏవి బంధించినా 3 రోజులే అయిపోద్ది. 4వ రోజుకి దేవదూత వస్తాడు నీకోసం యేసు నామములో. హల్లెలూయా. మీరు ఎవరిని ఇలా చేశారో దేవుడు ఆయననే రక్షకుని గాను అధిపతిని గాను నియమించను. మోషేతో అన్నాడు ఒకడు, పోయి మా మధ్య తీర్పు తీర్చడానికి వచ్చావా? నిన్ను తీర్పరిగా మా మీద ఎవడు నియమించునని మోషేని ఏ ప్రజ అయితే అన్నదో అదే ప్రజకు నిజంగానే దేవుడు మోషేని తీర్పు తీర్చే నాయకుడిగా చేశాడు. కాబట్టి ప్రియులారా, మనం బలహీనులమే కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు మహాబలవంతుడు. మనం చేతగాని వారమే కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు మహాజ్ఞాని. మనం అసమర్థులమే కావచ్చు, కానీ మనం ఎవరిని హత్తుకున్నామో, ఎవరిని ప్రేమించామో, ఎవరిని అనుసరిస్తున్నామో, ఎవరిని రెక్క కింద దాగామో, ఆయన సమర్థుడు, అన్నిటికీ సమర్థుడు, సమస్తము సాధ్యం చేయగలిగిన సమర్థుడు. అయితే ఒక్కటి మర్చిపోదు, అల్పకాలపు శ్రమ, తాత్కాలిక బంధింపు. అది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ సంఘమునకు లెటర్ రాస్తూ, స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము అని మొదలు పెడతాడు. అక్కడ అంటాడు, అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదా అనే మాట అక్కడ వాడతాడు స్మరణ సంఘములో. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదా. జీవ కిరీటం అంటే శాశ్వతం, శ్రమేమో 10 దినాలు. సత్యం యొక్క వ్యాప్తి ఏమో నిత్యము, దాని బంధింపు 3 దినాలు. ఏమండి, సత్యాన్ని 3 రోజులు బంధించారు. ఆ 3 రోజుల్లో కూడా ఆయన ఏం ఖాళీ లేడు. ఆయన దేహాన్ని బంధించారు, కానీ ఆయన అయితే పాతాళంలోకి, భూగర్భంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో భక్తులందరికీ కూడా తన రక్తమును గురించి తెలియజేసి చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పండి. మనం బంధింపబడినా కూడా పని జరుగుతూనే ఉంటుంది. వ్యతిరేకతల చేత మనం అడ్డగించబడి మనం ఖాళీగా ఒట్టిగా ఉన్నామని అనిపించినప్పటికీ కూడా దేవుడు తన పని జరిగిస్తానే ఉంటాడు. హల్లెలూయా. చేయాలనుకున్నది చేయలేకపోయాను, పనికి రాని పని చేస్తా ఉన్నాను, 40 ఏళ్ళు గొర్రెలు కాయటమా, అయ్యో నా బతుకు, నా కాలమంతా వ్యర్థమైపోయా కదా అని దిగులు పడ్డాడు మోషే. ఈ 40 ఏళ్ళు ఈయన ఈ పని చేస్తా ఉంటే దేవుడు ఖాళీగా ఉన్నాడా? 40 ఏళ్ళు ఇశ్రాయేలును దేవుడు సిద్ధపరచుకున్నాడు, అక్కడ పరిస్థితులు అనుకూలపరుచుకున్నాడు. మోషేకి 80 వచ్చినప్పుడు చల్ నడు, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వారు చేసిన మొర్రం నిశ్చయముగా నా యొద్దకు చేరింది, వారిని విడిపించడానికి ఇప్పుడు నేను దిగి వచ్చిందని, చల్ నువ్వు నడు, నువ్వు పోయి తీసుకొని రాని. ఏ 40 ఏళ్ళు వ్యర్థమైపోయిందని మోషే బాధపడ్డాడో, ఆ 40కి మరో 40 జోడించి 40 సంవత్సరాల కాలం మళ్ళా మోషే బ్రతికి వారికి ఉపచారం చేసి వారందరినీ బంధకాల్లోంచి బయటికి తెచ్చేటట్టు దేవుడు వాడుకున్నాడు. మోషే ఒట్టిగానే గొర్రెల దగ్గర ఖాళీగా టైం వేస్ట్ అయిపోతుంది అని బాధపడుతుండొచ్చు గాక, కానీ మోషే ద్వారా జరగాల్సినటువంటి పనులకు దేవుడు అక్కడ మార్గాలు రెడీ చేసుకుంటున్నాడు, సరకులను సిద్ధపరచుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే వెళ్ళి ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటికి తీసుకురావటం మొదలు పెట్టినట్టయితే యెహోషువ ఉండకపోవును, కాలేబు ఉండకపోవును. అవునా?
మరి ఏ టైంలో వెళ్తే యెహోషువ ఏడయ్యాడు? మోషే ఒక్కడ సిద్ధమైతే కాదు, సగం నుంచి మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేర్చి వాగ్దత్త దేశాన్ని పంచడానికి యెహోషువ కావాలి. మరి ఆయన రెడీగా వద్దు. తమ్ముడు భయపడద్దు, బాధపడద్దు. చెల్లి, అయ్యో నా టైం అంతా పోయింది, నేను ఒట్టిగా అయిపోయాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేయగలను? నో, నేను ఖాళీగా వదిలేశాను, ఖాళీ అయిపోయిందన్న సమయంలో కూడా దేవుడు తన పని జరిగించుకుంటా ఉన్నాడు. యు డోంట్ వరీ, తప్పకుండా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు సిద్ధపడు. స్తోత్రం చెప్తావా? నువ్వు కలిగి ఉన్న బంధకాలు 3 దినాలే, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు 10 దినాలే. కానీ నీకు తర్వాత దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదం అనేది అది చాలా కాలం. ఇంతకాలం అని నేను చెప్పనది. యేసయ్య నీ కృప తలంచగాని నా శ్రమలు శ్రమలుగా, గట్టిగా, నా శ్రమలు శ్రమలుగా నిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. విలారా, ఇప్పుడు నీ బతుకంతా ఈ లోక సంబంధమైన శ్రమల్లోనే ఖర్చు అయిపోతే మరి దేవుని కోసం శ్రమలు ఎప్పుడు పడతావు? కాబట్టి నీకు అట్లా ఉండదు. దేవుని కోసం శ్రమ పడే ఛాన్స్ కూడా ఇస్తాడు. ఇయ్యకపోతే మరి బహుమానం ఎట్ట రేపు? నువ్వు అడగొచ్చు, ఏమయ్యా అన్నీ నా బతుకంతా ఈ శరీర సంబంధమైన శ్రమలోనే ఖర్చు అయిపోతే, శరీర సంబంధంగా నేను శ్రమ పడితే నాకు బహుమానం ఇస్తా ఉంటాయా? నువ్వు నీకోసం శ్రమ పడినప్పుడు కదయా, నీకోసం కష్టపడ్డప్పుడు కదా, నీకోసం మాట పడ్డప్పుడు కదా నాకు బహుమానం. నేను అప్పులు చేసుకుని అప్పుల్లోనే నా బతుకంతా తెల్లారిపోతే మరి ఈ శ్రమలకి అబ్బాయి బాగా అప్పుల పాలయ్యి అల్లాడిపోయావు బిడ్డ, దాయ్యా ఇదిగో దండ అంటావా? అనవుగా. అబ్బాయి 10 మంది పిల్లల్ని కానీ భలే అల్లాడేవు నాయన బిడ్డ, దా 10 మందిని కన్నా వీరుడు అని చెప్పి నాకేం బహుమానం ఇస్తాయింది. గయాళి భార్యం చేసుకుని భలే బాధలు పడ్డావు అబ్బాయి, దా యదా అని అంటావా? అమ్మా తాగుబోతుని పెట్టుకుని భలే బాధలు అనుభవించావు తల్లి, బంగారు తల్లి దామ్మ అంట. వాటికి నాకు బహుమానం ఎక్కడ ఉంటుంది ప్రభువా? ఆ శ్రమ కాదు, నీ నిమిత్తం శ్రమ పడతాను చూడు, నశించిపోతున్న ఆత్మల కోసం కష్టపడతాను చూడు, నీ పరిచర్య కోసం శ్రమ పడతాను చూడు, నీ పని కోసం పరిచర్య కోసం మాట పడతాను చూడు, దూషణ పడతాను చూడు, నీ నిమిత్తం అప్పు అవుతాను చూడు, నీ నిమిత్తం దెబ్బలు తింటాను చూడు, నీ నిమిత్తం దూషణ పొందుతాను చూడు, నీ నిమిత్తం రక్తం గారుస్తాను, అప్పుడు దానికి బహుమానం. నా శరీరానుసారమైన శ్రమలకి నాకేం బహుమానం ఉంటుంది? అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, నీకు ఆట్టే కాలం వాటిని ఇవ్వను, నా నిమిత్తం శ్రమ పట్టడానికి నీకు అవకాశం ఇస్తాను. నాకు అంతే చేశాడు. మరి శరీర సంబంధంగా నాకున్న అక్కర్లు, బలహీనతలు, ప్రాబ్లమ్స్, వాటన్నిటి గురించి నేను అనుభవించిన శ్రమ కొద్ది కాలమే. ఆ తర్వాత వాటి నుంచి విడుదలిచ్చి ఆ విషయంలో విశ్రాంతినిచ్చి క్రీస్తు కోసం శ్రమ పట్టడానికి ఇప్పుడు నాకు క్రీస్తు కోసం శ్రమ పట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇప్పుడు దొరికి దాదాపు 17 సంవత్సరాలుగా ఆయన నామం నిమిత్తం మరి వీటికి బహుమానం ఉంది. మరి ఇప్పుడు నీకు కూడా అవకాశం కల్పించాలిగా ఆయన. కల్పిస్తాడా కల్పించడా? పెద్దగా చెప్పు, గట్టిగా చెప్పు. క్రీస్తు కోసం శ్రమపడే అవకాశం నీకు రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్న బాధల్ని, శరీర సంబంధంగా నీ కోసం నీ వారి కోసం నువ్వు పడే బాధల్ని తొలగించి ఆ విషయంలో నీకు ఫ్రీ ఇచ్చి నువ్వు ఆయన పనిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఆయన పనిలో నువ్వు శ్రమ పడాలి. అప్పుడు బహుమానం. మరి ఇది పొందాలంటే దాని నుంచి నీకు విడుదల రావాలి కదా. రావాలా లేదా? తప్పకుండా ఇస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆయన సత్యమును గుండెల్లో పట్టుకొని ఉన్నావు.
ఆయనను బంధించదు ఏది కూడా, నిన్ను కూడా ఏది బంధించలేదు. రోగమా రోగమా దాని గుండె చీల్చి నువ్వు బయటకు వచ్చే అవకాశం దేవుడు నీ పక్షంగా అనుగ్రహిస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. ఆ వేదనను తొలగించి దేవుడు నిన్ను అందులోంచి లేపుతాడు. ఆర్థిక సమస్యల, అప్పుల బాధల, వాటి నుంచి కూడా నిన్ను విడిపించి అందులోంచి పైకి లేపుతాడో. అనుభవించి చెబుతున్నా. ఏదో ఓదార్పు కోసం ఏదో అట్లా చెబుతారులే అంటే నీ కర్మ గాలిద్ది. ఏ మాత్రం దీని గురించి నెగిటివ్గా వ్యంగ్యంగా అనుకున్నావంటే నీ కర్మను అంతే మోస్తా ఉంటావు నీ బతుకంతా. లేదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే ధన్యుడివి, ధన్యుదలు, జరిగిద్ది, అది పొందుకుంటావు, లేకపోతే మోస్తావు అంతే. ఏది నిన్ను బంధించి ఉంచిందో, నీ చేతుల్ని కాళ్ళని కదలనీయకుండా, దేవుని సత్యాన్ని గుండెల్లో కలిగుండి కూడా ముందుకు ఫ్రీగా వెళ్ళలేకుండా ఏది నిన్ను ఒత్తి పట్టిందో దాన్ని రెండుగా చీల్చి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. కన్ఫర్మ్. కృతజ్ఞతాస్తుతులు చెప్పుకో మనస్ఫూర్తిగా. నేను కూడా చెప్పుకుంటా. హల్లెలూయా, ప్రభువుకు స్తోత్రం, 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 స్తోత్రం. నువ్వు వేధించబడుతున్నవి ఏవైనా అవి శరీర సంబంధమైనవైతే వాటి వల్ల నీకు బహుమానం రాదు గనుక వాటి నుంచి నిన్ను విడిపించి క్రీస్తు కోసం శ్రమపడే అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వాలి. అదే రూల్. లేకపోతే నువ్వు తగాదు పెట్టుకోవచ్చు ఆయనతో. ఏంది అప్పులు బతుకంత అయితే మరి నీ కోసం శ్రమపడేది ఎక్కడ? యేసయ్యా, ఈ దరిద్రం వదిలిచ్చు, నీ కోసం పాటుపడినాయి. ఏమన్నా నీ కోసం చేశానా? నా పనికి మాలిన కోరికలు తీర్చుకోవడానికి చేశాను. నీ కోసం అన్నా చెప్తే నా కోసం అప్పులు పాలయ్యా కుమారుడా దారా అని రేపు బహుమానం ఇస్తావు. ఇవన్నీ నేను ఎచ్చుల కోసం చేసుకున్న అప్పులు, లేకపోతే ఏదో సమస్యల కోసం చేసుకున్న అప్పులు. వీటి కోసం నా బతుకంతా తెల్లారితే మరి నాకెక్కడయ్యా బహుమానం? నాకు వాటి నుంచి విడుదల కావాలి. ఆయన ఒక కార్యం చేసేస్తాడు. శరీర సంబంధమైన శ్రమలన్నిటి నుంచి మనల్ని విడిపించి ఆత్మ సంబంధంగా ఆయన నిమిత్తం శ్రమ పడే ఛాన్స్ మనకిస్తాడు. అప్పుడు పౌలు అన్నట్టు నీవు కూడా అనగలవు. అప్పుడు పౌలు అన్నట్టు నువ్వు అనగలవు, పేతురు అన్నట్టు నువ్వు అనగలవు, నేను అన్నట్టు అనగలవు. ఆ ఛాన్స్ ఆయన ఇయ్యాలిగా. ఇయ్యాలంటే నువ్వు అడగాలిగా. మరి ఏది ఎంతకాలం నా బతుకని తిట్టే తెల్లారేటట్టు టైం అంతా పోతుంది. అప్పుడు కూడా సమాధానం ఏం పోదు, నీ టైం ఏం పోదు, ఇదిగో నీకోసం నేను మార్గం సరళ పరుస్తున్నా. యేసు ప్రభు 3.5 ఏళ్ళు పరిచర్య చేశాడు అంటారు. అక్షరార్థంగా అన్నేళ్ళని లేకపోయినా ఒక అందాజుగా లెక్కేసుకోవటానికైతే అందులో కనపడతాయి. 3.5 ఏళ్ళు పరిచర్య చేస్తేనే ఇంత ఉద్యోగం వచ్చినే. ఏది 30 ఏళ్ళకు వచ్చి 30 ఏళ్ల వయసుకు వచ్చి 3.5 ఏళ్ళు చేస్తేనే ఇంత ఉద్యోగం వచ్చినే. ఇప్పటికీ చల్లారకపోయినే సువార్త ఉద్యోగ జ్వాల. అదేదో శుభ్రంగా 20 ఏళ్ళకు వస్తే 13 ఏళ్ళు చేసేవాడుగా పరిచర్య. అవునా? ఎన్నేళ్ళకి? ఆయనకు 30 ఏళ్ల వయసులో వచ్చి 3.5 ఏళ్ళు అట్లా మండితే ఇంత హడావిడైతే 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, లేకపోతే 21 సంవత్సరం మేజర్, ఆ ఏజ్లో వచ్చినట్టయితే 12 ఏళ్ళు సూపర్ పరిచర్య. అసలు ఇంకెంత ఉద్యోగం వచ్చేది? భారం లేదా యేసయ్యకి అసలుకి? అది చుట్టుపక్కల ఆత్మల ఆంతులు నశించిపోతుంటే కూర్చొని చెక్క పని చేసుకుంటున్నాడు, వడ్రంగం పని, చిత్రేగా పట్టుకుంటున్నాడు. నన్ను చూసినప్పుడు కూడా కొంతమందికి అంతే అనిపించింది, కొంతమందికి అట్నే అనిపించింది. ఏం చేస్తున్నాడు అన్న ఒకళ్ళకి అర్థం కాదు. తర్వాత నేను నా ద్వారా దేవుడు ఆ కార్యాలు జరిగించి నాకు అర్థమైంది. చుట్టుపక్కల సమాజం అంతా నశించిపోతుంది, దాన్ని చూస్తానే ఉన్నాడు, చక్క పని చేసుకుంటా ఉన్నాడు. మీకేం చేయమంటారయ్యా? నాకు మేజా బల్ల ఒక కుర్జీ. అలాగే ఎంత అవుతుంది యేసు? ఇంత అవుతుంది. కట్టె కొనటానికి ఇంత అవుతుంది, నా కూలి ఇంత అవుతుంది, ఇస్తే నేను చేసి ఇస్తాను. ఓకే, తప్పకుండా. తీసుకొని ఆర్డర్ తీసుకొని చక్కగా బల్లలు, కుర్చీలు, అప్పటి కాలంలో వస్తువులు చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావద్దు, అరే ఆత్మలు నశించిపోతాడు, నువ్వు కుర్చీలు చేసుకోవటం ఏంటి ప్రభువా?
ఆత్మలు నశించిపోతుంటే మేజా బల్లలు తయారు చేసుకోవటం ఏందే అసలుకి? చింతలేని వ్యవహారం లాగా ఉంది నీదంతా అసలుకి. 21 సంవత్సరానికి వచ్చిన మొత్తం 33.5, మొత్తం కలిపితే దగ్గర 12.5 సంవత్సరం అద్భుతంగా చేసేవాడు. ఓయ్ అబ్బాయి, ఇంకా ఎంత జరిగేదో కార్యం అందామా? నువ్వు అన్నాయని పట్టించుకోడు, చిత్రికి పట్టుకుంటూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? తన కాలం ఎప్పుడో యేసుకు తెలుసు. తను ఎప్పుడు నోరు తెరవాలో, ఎప్పుడు కదలాలో, ఏ క్షణాన తను ఎక్కడ ఏ పని చేయాలో యేసుకు తెలుసు. యేసుకు తెలుసు, యేసుకు తెలుసు. మనకేదో పెద్ద బాధ్యత ఉండి ఏడిచినట్టు, మనకేదో పెద్ద భారం ఉండి ఏడిచినట్టు, మనం ఏదో పెద్ద ఆయన కంటే గొప్పవాళ్ళమైనట్టు ఓవర్ యాక్షన్ చెయ్యరాదు. ఎందుకు అలా ఉన్నాడంటే, యేసు లైన్లోకి రావడానికి చాలా మంది వ్యక్తులతో లింక్ ఉంది. అందుకని ఏం చేశాడంటే, తండ్రి నా సమయం ఎప్పుడు అని తండ్రిని అడుక్కున్నాడు. తండ్రి చెప్పాడు, ఫలానాది నీ సమయం. ఓకే, అప్పటిదాకా నేను చేయాల్సింది నేను చేస్తానని నేను చక్క పని చేసుకుంటున్నాడు. సమయం వచ్చింది, కుమారుడా ఇక వచ్చే అన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఇక ఆయన లైన్లోకి వచ్చాడు. తర్వాత చూడండి, అన్ని ఫట్ 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 జరుగుతాయి. ఒకవేళ 20 ఏళ్ళకి వస్తే జక్కయ్య అందడు, 20 ఏళ్ళకి వస్తే మత్తయ్య అందడు, 20 ఏళ్ళకి వస్తే పేతురు అందడు, 20 ఏళ్ళకి వస్తే యోహాన్ అందడు, 20 ఏళ్ళకి వస్తే బాప్తిస్మిచ్చు యోహాను కూడా లైన్లోకి రాకపోవును. యేసు లైన్లోకి రావాలంటే ముందు బాప్తిస్మిచ్చు యోహాన్ లైన్లోకి రావాలి. యోహాన్ లైన్లోకి వచ్చి బాప్తిస్మలు ఇవ్వటం మొదలు పెట్టాలి. అతడు గుర్తింపబడాలి ప్రజల్లో. ఆ గుంపులో యేసు కూడా వచ్చి బాప్తిసం పొందాలి. ఇది తండ్రి చిత్తం. యేసు లైన్లోకి వచ్చి కదలాలంటే కొంతమంది వ్యక్తులు రంగంలోకి రావాలి. మరి ఇప్పుడు యేసు చిత్రీక పని చేసుకుంటుంటే, యేసు చెక్క పని చేసుకుంటే, మరి తండ్రి ఏం చేస్తున్నాడు? తన కుమారుడు లైన్లోకి వచ్చి పరిచర్య చేయడానికి సంబంధిత వ్యక్తుల్ని, ఆ సరకుల్ని రెడీ చేస్తున్నాడు. తండ్రి, నీ సమయం ఖాళీగా ఏం పోదు. ఆ ఖాళీ సమయం అని నువ్వు అనుకుంటున్న దానికి కూడా దేవుడు ఏదో ఒక రూట్ వేసి నీవు పని చేయడానికి, తర్వాత ఫలించడానికి నీకు ద్వారాలు తెరచి ఉంచుతున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, నిరాశపడద్దు. అయ్యో నా కాలం అంతా వేస్ట్ అయిపోయిందని దిగజారిపోవద్దు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఎందుకు కొరగాకుండా అయిపోయాను, అయ్యో నా సమయం, అయ్యో అయ్యో. బిడ్డ, డోంట్ వరీ. ఆ మూలుగుడు నీలో ఉందా? ఆ బాధ నీలో ఉందా? ఆ వ్యధ నీలో ఉందా? ఆ భారాన్ని దేవుడు చూస్తున్నాడు. చిరునవ్వు నవ్వుకుంటున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు నీ వైపు చూసి. రైట్, ఆ భారం అలానే ఉండని, నీకు సమయం ఉంది, నేను తీసుకొస్తాను, తప్పకుండా నేను లైన్లో తీసుకెళ్తాను. మరి అందుకే కదా నిన్ను రక్తమల్లా పెట్టి నేను కొనుక్కుంది, అంత శ్రమపడి నిన్ను కన్నది అందుకోసమే కదా, నా నిమిత్తమే కదా. తప్పకుండా నేను లైన్లో తీసుకుంటాను, తప్పకుండా నిన్ను వాడుకుంటా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాను. నువ్వు ఆశీర్వదించబడటం కాదు, నీ పేరు చెప్పి ఫలానా వ్యక్తులు, వారి వల్ల మేము ఆశీర్వదించబడ్డాం, ఈ ఆశీర్వాదానికి ఫస్ట్ దేవుడు కారణమైతే దేవుడు వాడుకున్న పాత్రలు వీరని, నిన్ను కూడా ఆశీర్వాద కారణమని ప్రజలు చెప్పుకొనున్నట్లు నేను నిన్ను చేస్తాను అని దేవుడు మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగజారిపోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు దూషించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు శపించుకోవాల్సిన అవసరం లేదు, నా కర్మ, నా బ్రతుకు, నా జీవితం ఇలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను వినియోగించడానికి, నిన్ను లైన్లో తీసుకొని రావడానికి దేవుడు మౌనంగా ప్రణాళికలు సిద్ధపరుస్తున్నాడు. దేవుని మౌనం నీకు నిష్ఫలం కాదు, ఆయన మౌనం కూడా వర్క్ చేస్తానే ఉంటుంది. ఆ సమయం ఆసనమైనప్పుడు లైన్లో తీసుకొస్తాడు. వచ్చేసి ఇప్పుడు సమయం వచ్చిందంటాడు. నేను ఇప్పటికీ అదే సాధన చేసుకుంటున్నా. దేవుడు తన సమయం వచ్చింది ఇక కదులు అన్నదాకా ఆయన రెక్క కింద దాక్కోవటం, ఆయన రెక్క కింద దాగి ఉండటాన్ని నేర్చుకుంటానికి ఇప్పటికీ నేను సాధన చేస్తాను. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఒకటొకటి మొత్తం లైన్లో. పాటలు, నాకు దేవుడు ఇచ్చిన పాటల్ని ఫస్ట్ పాట రాగానే ముందు ఎగబడి రికార్డ్ చేయలే, చాలా పాటలు రాసుకున్నా, దేవుడిచ్చిన తలంపులన్నీ రాసుకున్నా. కొంతమంది ఒక్క పాట రాసి వచ్చి నా ప్రాణం తీస్తుంటారు, దొరికితే ఇక అంతే సంగతులు. పాట రాసా చూడు, పాట రాసా చూడు, పాట రాసా.
నేను వాళ్ళకి ఇదే చెబుతాను, ఒకటి రాసి ఏంది హడావుడని. రాయి, నీకు దేవుడు తలాంతులు ఇస్తే, నీకు తలంపులు ఇస్తే రాసి దాచిపెట్టి ఒక రోజు ఉంది ఆ సమయం. మరి నాకు సమయం ఇచ్చాడు దేవుడు, ఇచ్చినప్పుడు వరుసగా పాటలు అన్నీ చేయడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన సరుకులను సిద్ధపరచుకొని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. అన్ని దేవుని కోసం వాడటానికి మొత్తం రంగం సిద్ధం చేసుకోవాలి, అన్ని రెడీ చేసుకోవాలి. దేవుడు సమయం ఇచ్చి చల్ అన్నప్పుడు లైన్లోకి వెళ్ళాలి. ఏవేవైతే నీకు సామర్థ్యతలు ఇచ్చాడో, ఏవే బయలుపరుస్తున్నాడో అవన్నీ అట్లా ఒక పక్కన భద్రం చేసుకొని కూర్చో. ఏవేవైతే దేవుడు సూచిస్తున్నాడో అవన్నీ ఒక పక్కన సెట్ చేసుకొని కూర్చో, అంతే. చూసేవాడికి పిచ్చిదే, కానీ ఆ సమయం వచ్చినప్పుడు లైన్లోకి వెళ్తే తిరగాల ఒక్కొక్కడికి బుర్ర గిర్రున. నేను చెప్పింది ఏమన్నా అర్థమైతే చాలా ఆనందం కలిగిద్ది, ప్రోత్సాహం కలిగిద్ది, లేకపోతే అంతే. ఎంతమందికి అర్థమైంది? కానీ ఒక్క ప్రార్థన మాత్రం మానక చేయండి. నీ చేతిలో వాడబడకుండా నా తనువు చాలించడానికి వీల్లేదు. నన్ను నీ కొరకు వాడుకొనే నన్ను తీసుకో అని దేవుణ్ణి అడగండి. అది తర్వాత నువ్వు కొన్ని విషయాలు అడుగుతున్నా దేవుడు మౌనం వహించాడంటే నీకోసమే దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు, నీకోసమే మార్గాన్ని సుగమం చేస్తున్నాడని గుర్తిరిగి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఖాళీగా ఉన్నా దేవుడు ఖాళీగా ఉండడు, నీకోసమే కార్యాలు చేస్తాడు ఆయన. నువ్వు నిద్రపోతున్నా దేవుడు నిద్రపోడో. నిన్ను కాపాడటానికే కాదు, నిన్ను తన కొరకు వినియోగించడానికి కూడా దేవుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడు. ఆ సమయం ఇవ్వాలి దేవుడికి. ఓకేనా? రైట్. ఈ పూటకి ఇంతే సంగతులు. నిన్ను బంధించేది ఏది? దేవుడు నీ పక్షమునుండగా నీకు శత్రువు ఎవడు? దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? అది నాకు దేవుని వాగ్దానం. నేను నీ పక్షమునున్నాను, నీకు విరోధి ఎవడు? విశ్వ నిర్మాణకుణ్ణి నేను నీ పక్షమునుండగా నిన్నెదిరించి నిలవగలవాడెవడు? రాపిచ్చోడా ఎల్ నడు. నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. పైకి లేచి నిలబడదాం. దేవుడు నీకు నేర్పుకోవాలి. ముందు మౌనంగా కూర్చొని దేవుని పాదాల చెంత కాసుకొని నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఆ అభ్యాసం పూర్తయ్యేంత వరకు నువ్వు పరిగెత్తినా నీకేం వర్కౌట్ కాదు. ఏదో ఆత్మానందం పరమానందం. అభ్యాసం పూర్తయిన తర్వాత రన్నింగ్లోకి వెళ్తే అప్పుడు తమ్ముడా సాధించగలిగేది. నేర్పుకోవాలి దేవుడు, నీకు నాకు మనకి నేర్పుకోవాలి, అప్పుడు సాధించగలుగుతాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, నాతో మాట్లాడినందుకు నీకు దేవుడే నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తుంది. దైవ స్వరం నీకు వినబడి ఉంటే ఇప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పు. రెండు చేతులు పైకెత్తి దేవునికి మనసారా స్తోత్రాలు చెప్పు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను ధైర్యం తెచ్చుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇంకా చెయ్యాలి,
మరి సమయం అయిపోతుంది, ఎట్లా ఎట్లా ఎట్లా? దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. వెయిట్ వెయిట్, అలాగే నీతో ఏం మాట్లాడాలి? కృతజ్ఞతలు చెప్పు, అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. లోక సంబంధమైన శ్రమలు నీకు ఆట్టే కాలం ఉండనియడు. నీ జీవితం అంతా లోక శ్రమలతోనే ఖర్చు అయిపోతే బహుమానం ఎక్కడ? కాదు కాదు, క్రీస్తు కోసం శ్రమ పడే ఛాన్స్ నీకు ఇస్తాడు దేవుడు. యేసు నామము నిమిత్తమో, యేసు నామము నిమిత్తమో, ఆత్మల రక్షణార్థమై, యేసు మహిమార్థమై కష్టపడే అవకాశాన్ని నీకు ఇస్తాడు. శ్రమ పడే అవకాశాన్ని నీకు ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. నీ బహుమానం నీకు దక్కకుండా చేయడు. ఖచ్చితంగా నీ బహుమానం నీకు అందేటట్టు చేస్తాడు. నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలు నిన్ను బంధించలేవు. నువ్వు అనుభవిస్తున్న వేదనలు నిన్ను బంధించి ఉంచలేవు. నిన్ను తొక్కి పట్టినవేవి కూడా అలానే నిన్ను అణచివేయ జాలవో. ఎందుకంటే నీలో పనిచేస్తున్నది అక్షయ బీజం, నజరేయుడగు యేసు వాక్యం. ఆయన సత్య బీజం నీలో ఉన్నది. అది దైవిక జీవం, అది దైవిక జీవం. దాన్ని ఏ మరణము, ఏ శ్రమ, ఏ సమస్య, ఏ దయ్యమో, ఏ మాంత్రిక శక్తులు బంధించలేవు. వాటిని తునాతునకలు చేసుకొని బయటికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని ఛేదించుకొని బయటికి వస్తావు. నీ హస్తము నా దేవుడు పట్టుకొని ఉన్నాడు. నీలో నా దేవుని అక్షయ జీవం పనిచేస్తుంది. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు బలహీనపడున్నా, స్పిరిచువల్ లైఫ్ లో, ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనపడున్నా, అది కూడా నిన్ను బంధించి కూర్చోబెట్టలేదు. సైతాను సోదకుడు, నువ్వు అంతా, నువ్వు ఇంత, నువ్వు తేడా, నువ్వు అట్లా ఇట్లా, నువ్వు పనికి రావని వాడి స్వరం నీకు వినిపించి కృంగదీస్తే అదొక బందికన. దాన్ని కూడా చీల్చి నిన్ను బయటికి లేవనెత్తుతాడు నా దేవుడు. పిలిచిన వాడు, ప్రాణం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు నిన్ను అట్లా వదిలేస్తాడా? ఆయనే తన ఆత్మను నీలోనికి ప్రవేశపెట్టి నువ్వు నిలబడటానికి శక్తినిస్తాడు. నువ్వు నిలబడటానికి బలం ఇస్తాడు. నేను నిలబడటానికి బలము తానే దయచేస్తాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలని హెస్కేలుతో అంటే, హెస్కేలు పాపం ట్రై చేశాడు నిలబడదామని, కానీ వల్ల కాల. అప్పుడు ఆత్మ హెస్కేల్లోనికి వెళ్ళి హెస్కేలు నిలబెట్టాడు. ఆ ఆత్మే నీ మీదికి దేవుడు పంపుతాడు. ఆ ఆత్మే నీ మీదకి వస్తాడు, నా మీదకి వస్తాడు, మనలోనికి వస్తాడు. మనం నిలవలేనప్పుడు ఆయనే మనల్ని నిలబెట్టి, బలపరిచి, గెలిపించి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సర్వాధికారి అయిన మా తండ్రి, సర్వోన్నతుడు ఒక దేవా, నీకు వందనాలయ్యా. ఈ శుక్రవారపు వేళ నీ దాసుని ద్వారా మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ వేళ నాయన, ఎవరెవరు ఏ ఏ బందీకానాల్లో బంధించబడి ఉన్నారో ఒక్కొక్కరిని ఆ బంధకాల్లో నుంచి మీరు ఈవేళ బయటకు తీసుకొని వచ్చినందుకొరకే మీకు స్తోత్రాలయ్యా. మరణ వేదనలు తొలగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. సజీవులుగా ఒక్కొక్కరిని నీ కొరకు నిలుపుతున్నందుకొరకే మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ నిరీక్షణ కలిగి, ఈ విశ్వాసంతో నీ కొరకు అడుగులు ముందుకు వేయడానికి సహాయం దయచేయండి ప్రభువా. సత్యమును చేపట్టిన ఒక్కొక్కరు నాయన రానున్న దినాల్లో నీ కొరకు బలముగా యేసు నామములో వాడబడుదురుగాక. ఎవరెవరైతే సత్యమును బంధింపజూస్తున్నారో వారి బంధకములన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. సూర్యకాంతి అంతకంతకు తేజరిల్లినట్లుగా సత్యము ప్రజ్వరిల్లడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ తండ్రి సన్నిధి పరిచర్య ద్వారా, ఇందులో ఉన్న వ్యక్తుల ద్వారా నీతి సువార్త యేసు నామములో ప్రపంచానికి ప్రజ్వరిల్లునుగాక. బంధింపజూస్తున్న వారి బంధకాలు తెగిపోవాలి నైనా. ఈవేళ మీరు మాట్లాడారు ప్రభువా, మీరే మా పక్షాన కదిలారు నైనా. నీకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ మాట చేత మమ్మలను ఆదరించారు ప్రభువా. మీ మాట చేత మమ్మలను ధైర్యపరిచారు నాయనా. నీ ఉన్నందుకొరకే నీకు స్తోత్రాలయ్యా. మీరు మా మధ్యలో నిలిచినందుకొరకు మీకు స్తోత్రాలయ్యా. ఒక్కొక్కరిని దర్శించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ ఆధ్యాత్మిక జీవితంలో
మునుముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎవరెవరైతే పాపపు బంధకాల్లో బంధించబడ్డారో, ఆత్మన్యూన్యత భావంలో ఎవరెవరైతే చిక్కుబడి ఉన్నారో నైనా వారు మరలా ప్రజ్వలింప చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు కృతజ్ఞతలు నాయనా, మీకు కృతజ్ఞతలయ్యా. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసులను కూడా మీ ఏడంతల ఆత్మచేత నింపండి నాయనా. ఈ దాసునికి వ్యతిరేకంగా సైతాను పన్నుతున్న పన్నాగాలన్నీ యేసు నామములో తుత్తునీలు చేయబడునుగాక. నాయనా, ఇదిగో నా ప్రభువా, నీ దాసుని ఇంకా గొప్పగా రానున్న దినాల్లో మీరు వాడుకోనండి నాయనా. ఈ ప్రార్థన కుటుంబంలో ఏకీభవించిన దైవ జనాంగాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దాసులను కూడా మీరు వాడుకోబోతున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. రానున్న దినాల్లో మహిమకరంగా మీ దాసులను వాడుకోబోతున్నందుకొరకై మీకు స్తోత్రాలయ్యా. బలహీనులే బలవంతులుగా మారబోతున్నందుకు స్తోత్రాలయ్యా. తరమబడుతున్న వారేనైనా శత్రువు కోటలను కూల్చుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నిండు మనసుతో నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యన నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నూతన జీవాన్ని మన కొరకు పంపిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. నూతన బలాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. బంధకాలు తెంచిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. నూతన జీవము, నూతన శక్తి ఒక్కొక్కరి మీదికి దిగిరానించిన దేవునికి ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ స్తుతులు చెబుతూ నూతన బలముతో ఇక్కడి నుంచి తిరిగి వెళదాం. నూతన బలముతో సజీవుల ఇక్కడి నుంచి తిరిగి వెళదాం. స్తోత్రమయ్య అంటూ బిగ్గరగా విశ్వసించిన వారు స్తుతి కేకలు వేస్తూ జయధ్వనులు చేస్తూ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రేమ వందనాలు. దేవుడు మనందరితో చాలా చక్కగా సూటిగా తేటగా మాట్లాడాడు. ఇంకెవరు అవిశ్వాసంతో ఉండొద్దు, విశ్వాసంతో మనం తిరిగి వెళ్దాం. ఇప్పటి వరకు ఏవేవైతే మనల్ని అడ్డగించినవో ఆ రాతి గోడను దేవుడు తొలగించాడు. ఆమేన్.